బ్యాక్ టు లైవ్ షో విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి వాళ్ళ లైవ్ షో ప్రజెంట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పూర్తయింది. దాదాపు 2 సంవత్సరాలు 9 మాసాల తర్వాత జరిగిన విస్తరణలో అనేక మంది ఆశావహులు తమకు మంత్రి పదవి కోసం ఆశపెట్టున్నారు. ముఖ్యంగా చాలా మంది సీనియర్లు మొదటి నుంచి కూడా పార్టీకి కష్టపడి పనిచేశాం, ఈసారి అవకాశం వస్తుందని ఎదురు చూసిన వాళ్ళకి అవకాశం రాకపోవడంతో కొంత అసంతృప్తి బాహాటంగా కొంతమంది వెల్లడించారు. కొంతమంది లోపల రగిలిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రాజీనామాల వరకు వెళ్లారు. పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోందని కూడా కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో మనం చూసాం. అయితే అందరితో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాము, కొంచెం అటు ఇటు అయినా అందరూ కలిసి పనిచేయాలి, వచ్చే ఎన్నికల్లో గెలుపు టీమ్ గా దీన్ని అభ్యర్థిస్తున్న ముఖ్యమంత్రి ఆదిస్తిగానే పనిచేయాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. దీన్ని ముఖ్యంగా వైసీపీకి చెక్ పెట్టే ఒక కొత్త మంత్రివర్గంగా చూడాల్సిన అవసరం కూడా ఉందా? రాయలసీమ తంత్రం లేకపోతే బీసీ మంత్రం రెండూ పాటించారని కూడా ఇవాళ పత్రికలు రాశాయి. చూద్దాం ఏ రకంగా కూర్పు ఉందని భావిస్తారు. అలాగే ప్రతిపక్షం దీని ఒక బ్లాక్ డే గా అభివర్ణించింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వడం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ జాయిన్ అవుతున్నారు టీజేఆర్ సుధాకర్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారు మాజీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. అలాగే వై రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు. వర్ల రామయ్య గారు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. అలాగే జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్ రామయ్య గారు, ఒకటి ముఖ్యమంత్రి మొదటి నుంచి సుదీర్ఘ కసరత్తు చేశారు. దీన్ని అన్ని రకాలుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, కానీ ఇంత రివోల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ముఖ్యమంత్రి. అంటే పేర్లు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సీనియర్ నాయకులు అయితే బొజ్జలు కానివ్వండి, బుచ్చయ్య చౌదరి కానివ్వండి, దూళిపాళ్లు కానివ్వండి, వీళ్ళు బండారు కానివ్వండి, కొత్త నాయకులు అయితే బొండా, కాగితం వెంకట్రావు, వీళ్ళందరూ కూడా రాజీనామాల వరకు వెళ్లేంత సీన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఇది రివోల్ట్ అనేది పెద్ద మాట. రివోల్ట్ ఏదో నిరసన తెలియజేస్తున్నారు, ఒక అసంతృప్తి తెలియజేస్తున్నారు. ఇక్కడ మంత్రి మండలి కూర్పులో చేర్పులో మనం ఒకటి ఆలోచించవలసింది, దట్ ఈస్ ది స్పెషల్ ప్రియారిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన సొంతగా తీసుకునే నిర్ణయం ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఎవరిని చేయాలనేది. చంద్రబాబు నాయుడు గారు తనకున్న అపారమైన అనుభవంతో, పరిపాలనా అనుభవం కావచ్చు, రాజకీయ అనుభవం రెండు కూడా జోడించి ఆయన మా ముందు ఒక పెద్ద పెను సవాలు ఉంది. రాజధాని నిర్మాణం కానీ, నవ ఆంధ్రప్రదేశ్ కొత్త వేపాటం కానీ దీన్ని చేయాలంటే 2000 అన్నిటికన్నా పెద్దది రాజకీయ సవాల్ ఏంటంటే వైసీపీని ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో అధికారులకు రావడం అనేది. అది మా పెను సవాలే కాదు. వైసీపీని ఎదుర్కోవటం అనేది పెను సవాల్ కాదు. అదే వీ కేర్ లిటిల్ ఫర్ ఇట్. దాని గురించి మా ముందున్న పెను సవాలు రాజధాని నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అందుకని 2019లో కూడా మేము అధికారంలో ఉండవలసిన చారిత్రాత్మక అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఈ రాష్ట్రం మేమే చేయాలి, అంటే మిగతా వాళ్ళు చేయలేరు అని కూడా అనక తప్పదు నాకు. మిగతా వాళ్ళు చేస్తే అస్తవ్యస్తం అయిపోతుంది ఇప్పుడు. అందుకని 2019లో కూడా తప్పకుండా అధికారంలో ఉండాలంటే ఈ కేబినెట్ అవసరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఉంటుంది మంత్రి పదవి చేయాలని, శాసన రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి చేయాలని ఉంటుంది. ఎమ్మెల్యే మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి ఈ లైన్ లోనే ఉంటారు తప్పితే మామూలుగా ఎమ్మెల్యే అయిన వాడు ప్రతి ఒక్కరు కూడా మంత్రి పదవి వైపు చూస్తారండి. ఈ పదవి నాకు చాలు, నాకు మంత్రి పదవి. ఎక్కువ మందికి ముఖ్యమంత్రి గతంలో ప్రామిసులు చేసి ఉన్నారా? అందుకే నిన్న అంతమంది అసంతృప్తి స్వరం బయట. సీఎం గారి క్యారెక్టర్ కూడా ఇక్కడ ఒకసారి చెప్పాలి. నాకు తెలిసి 16 ఏళ్ల సాన్నిహిత్యం నాది చంద్రబాబు నాయుడు గారు, 16 years. ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆయన ప్రామిస్ అనే మాట చేయరండి. హౌ ఎవర్ క్లోజ్ యూ మే బి, ఎంత క్లోజ్ కావచ్చు, ఎంత ఎఫిషియెంట్ లీడర్ అయ్యి అవకాశం ఉంటే చూద్దామని చెప్తారు. చూద్దామమ్మా, ఆయన దగ్గర ఆయన పడిగట్టు పోదాము, చూద్దామమ్మా, అంతే తప్ప ఈ చూద్దామని నీవు ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటే అది నీ కర్మ. ఆయన ఎవరికి కూడా వచ్చే కేబినెట్ లో నువ్వు మంత్రివి, వచ్చే కేబినెట్ లో నువ్వు ఎంపీవి, వచ్చే కేబినెట్ లో నువ్వు ఫలానని ఎవరికి చూద్దామమ్మా, ఓకే మళ్ళా చూద్దాం. దాన్ని తీసుకొని ఈ రోజున ఈ మంత్రి మండలి తప్పకుండా 2019లో తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టే విధంగా ఉంది. సామాజిక న్యాయం కానీ, సమర్థత కానీ రెండింటిని కూడా జోడించి ఏర్పాటు చేసిన మంత్రి మండలి ఇది. మాట్లాడదాం విషయం. రమేష్ గారు, ఎందుకు దీన్ని నిన్న బ్లాక్ డే గా అంత పెద్ద మాట ఎందుకు వాడారు జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన రోజండి. ఒక పక్క తెలంగాణలో నీ పార్టీకి చెందిన తలసాని శ్రీనివాసరావు గారిని తీసుకుంటే నెత్తి నోరు కుట్టుకుని గవర్నర్ని, ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ పార్టీని అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దాకా వెళ్లి నానాయాగి చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర రికార్డ్స్ అన్ని ఉన్నాయి, మీరు ఆయన మాట్లాడిన ఒకసారి ప్లే చేస్తే తెలుస్తుంది. అక్కడేమో నీతులు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్న చేసింది బ్లాక్ డే కాక ఏముందండి. ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే చేవ తెచ్చిన వాళ్ళైనా, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసే అనుభవం లేదన్నా, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకొక పెద్ద చాలా క్లియర్ గా తెలుస్తోందిగా. వైసీపీకి చెక్ పెట్టడానికి అటు రాయలసీమ తీసుకున్నా లేకపోతే మిగతా ఏ ప్రాంతాలు తీసుకున్నా నలుగురు ఎమ్మెల్యేలకి మంత్రి పదవి ఇస్తే వరలరామయ్య అసమర్థుడేనా? వరలరామయ్య గారు మంత్రి పదవి రఘునాథ్ బాబు గారు మాట్లాడారు. ఇది స్కూల్ కాదు, నువ్వు చెప్పేంత నేను కాముగా గురించి చెప్పండి. అసమర్థులు రామయ్య గారు మాట్లాడారు, నన్ను మాట్లాడినవ్వండి. ఎందుకు కామెంట్ చేశారని మీ పార్టీలో గెలిచిన వాళ్ళు సమర్థులైతే మంత్రి పదవులుగా ఇస్తారు, అసమర్థులు కాబట్టి. అంటే రమేష్ గారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు పదవులు ఇచ్చారో మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ ఏమండి అందరికీ తెలుసు కదా. రిషి గారు, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాడు, దాన్ని కాపాడవలసిన గవర్నర్ వ్యవస్థ అక్కడే తప్పు చేశాడని చెప్పేసి మొత్తం కూడా రాజ్యాంగాన్ని బస్సు పట్టించారని చెప్పేసి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో అసలు కనీసం అక్కడన్నా తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా లెటర్ ఇచ్చాడు స్పీకర్ కి. ఇక్కడ కనీసం రిజిగ్నేషన్ లెటర్లో కూడా ఇవ్వకుండా పట్టపగలు అమరావతి మన రాజధానికి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఇంతకన్నా నేను కోటి అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీ పార్టీలో ఎమ్మెల్యేలు సమర్థులు కదా? మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళ గాజులు వేసుకున్నారా? మళ్ళీ తక్కువ చేసే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అసమర్థులుగా రమేష్ అసమర్థుడా? మీ పార్టీలో వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు పాయింట్ వదిలేశారు. సీనియర్ మంత్రులు ఉన్నప్పుడు ఎందుకో మీరు వీటిలో నుంచి బయటపడలేకపోతే తీసుకొని మీరు రఘువీరారెడ్డి గారు ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ వైసీపీ కలిసి ఉన్న ప్రభుత్వం అని ఆ ఎమ్మెల్యేలు మంత్రులుగా రాజీనామాలు చేశారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నవ్యాంధ్రలో వారు కట్టుకున్న సచివాలయంలో వారి అబ్బాయిని మంత్రిగా చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఎక్స్పాన్షన్ మన రాష్ట్రంలో జరగడం మరొక శుభ పరిణామం, ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో బాధపడుతున్నాం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరిగిద్దాము ఈ ఎక్స్పాన్షన్లన్నీ నాలాంటి వాళ్ళం మిగతా రాజకీయ పార్టీలను ఎదురు చూసినాయి. సామాజిక న్యాయం జరిపించడం అనే ఒక సిద్ధాంతపరమైన లైన్ మీదనే తెలుగుదేశం పార్టీ పునాదులు నిర్మించబడినాయి. వెనుకబడిన కులాలకు, దళితులకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే మా పార్టీ అని చెప్పారు ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించినప్పుడు. ఈ రోజు నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం తొంగలో తొక్కబడింది. దాదాపు 60% ప్రాతినిధ్యం ఉంది కదా. ఒక జనాభా నిష్పత్తి ఎంతండి? కాపుల్ని బీసీల్లో మీరు ఇప్పటి నుంచే పరిగణన చేస్తే అసలు బీసీలు, ఎస్సీలు, ఇతరులు అన్ని కలిపి అన్నారు. అదే అంటున్నారండి. ఎస్సీలు 20%, కాపులు అందరికీ, బీసీలు ఇచ్చినటువంటి మీరు సామాజిక సమతుల్యత పాటించలేదనేది సుస్పష్టత జరిగింది. మీరు ఎవరెవరికి ఏ కులాలకు ఇచ్చింది కూడా ఈరోజు పత్రికల్లో చాలా డీటెయిల్ గా ఇచ్చారు. నేను ఆ డిబేట్కి వెళ్ళట్లా.
చిన్న సంఖ్య ఆ డిబేట్కి వెళ్ళట్లా. అసలు దళితుల్లో మీరు ఇచ్చింది ఇద్దరికి, ఒక మాలకి ఒక మాదికి ఇచ్చారు. వాళ్ళ జనాభా నిష్పత్తి 21%. దాంట్లో మాలాస్ ఎక్కువ. నీవు ఆ రెండిట్లో మార్చిన నలుగురిలో ఇద్దరిని దళితులను మార్చేశావు. ఇద్దరికే ఇచ్చావు లాస్ట్ టైం, కిషోర్ గారికి, అవతల పీతల సుజాతకి, ఇద్దరిని మార్చేశాడు. అదే సందర్భంలో ఇక్కడ దేవినేని ఉమా గారి మీద కంప్లైంట్లు వచ్చినాయి, పత్తిపాటి పుల్లారావు గారి మీద కంప్లైంట్లు వచ్చినాయి, అచ్చెన్నాయుడు గారి మీద కంప్లైంట్లు వచ్చినాయి. నీకు అనేక మంది నీ తోటి మంత్రుల మీద చాలా అవినీతిపరమైన ఆరోపణలు వస్తే వాళ్ళు ఎవరిని కదిలించకుండా ఇద్దరు దళితులు మార్చేశారు. అక్కడ బొజ్జార్లు గోపాలకృష్ణ గారిని మార్చేశారు. నేను చెబుతున్నానండి, జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి మార్పు తేడా ఇక్కడ సుస్పష్టమైంది. జాతీయ పార్టీలో జవాబుదారీతనం ఉంటుంది. ఇక్కడ సుధాకర్ బాబు జాతీయ పార్టీలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి. అదే జాతీయవాదం అనేది చాలా పవిత్రమైందండి. జాతీయ పార్టీ అనేటువంటిది జవాబుదారీతనం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సుధాకర్ బాబు గారు తప్పు చేసినా, లేకపోతే రఘువీరెడ్డి గారు తప్పు చేసినా వెంటనే దాన్ని ఢిల్లీకి మోసి సోనియా గాంధీ గారి దగ్గరికి, అమ్మా ఇటు జరుగుతుందమ్మా, పలానా మాలవికి ఇవ్వలేదమ్మా, లేదా మాదివులకి ఇవ్వలేదమ్మా, లేకపోతే ఇక్కడ ముస్లింలకి ఇవ్వలేదమ్మా, మేము పాపులేషన్ వెళ్తామో ఒక డెలిగేషన్ వెళ్తుంది. వెంటనే సోనియా గాంధీ గారు దాన్ని ప్రశ్నిస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించేది ఎవరు? కానీ కొత్త రకమైనటువంటి వాతావరణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్పన్నమైంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేటువంటి వాయిస్లు బయటకు వచ్చినాయి. అవసరమైతే సొంత పార్టీ క్రమశిక్షణ తప్పారంటారా? క్రమశిక్షణ లేదు, భయం లేదు. ఎందుకంటే మీరు ధనాన్ని చూసి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మీరు వ్యక్తి స్వామ్యాన్ని చూసి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే మెడ మీద కత్తి అయింది. ఈ రోజు నా చింతమనేని ప్రభాకర్ నువ్వు కాపాడావు. అతను ఒక వనజాక్షి లాంటి కొత్త పార్టీ పెడతానంటున్నాడు. అసలు ఒక రీజనల్ పార్టీలో ఉండే ఒక ఎమ్మెల్యే నువ్వు నిన్న అతను అవినీతి పాల్పడితే నువ్వు అడ్డదిడ్డంగా కాపాడితే ఈ రోజున పరిస్థితి కదా. క్రమశిక్షణకు మారిపోయారని చెప్పుకునే తెలుగుదేశంలో బాహాటంగానే విమర్శలు చేయడం, కాపులు గొంతుకేశారని విమర్శలు చేశారు. మీరు గమనిస్తే మాట్లాడింది మనం ఆలోచన చేస్తే కొంచెం రాజకీయంగా అనుభవం ఉండొచ్చు కానీ జనాభా ప్రాతిపదికన మంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ థింక్ నో ఇట్ హాస్ రిటర్న్, దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్. అది అవదు. మరి కమ్మారు అతి తక్కువ మంది ఉంటారు మన రాష్ట్రంలో, తప్పయ్యా. మీరు కూడా ఒక పార్టీకి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 13 జిల్లాల నలుగురికి ఇచ్చారండి. 2 మాలలకి 2 మాదిగలకి ఇచ్చిన కాంగ్రెస్, 6గురికి ఇచ్చిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ లో. జిల్లాలో 6 ఎస్సీలకు ఇచ్చారు కాంగ్రెస్ లో. పల్లెకారులో నుంచి ఆపమానండి గారికి ఇచ్చారు. తర్వాత కన్నా లక్ష్మణ గారికి సరే ప్రశ్న నాకేస్తే సమాధానం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీరు చెప్పాల్సింది. ఓవరాల్ గా కూర్పుని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ అసంతృప్తి స్వరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సామాజిక న్యాయం అదే అందరిని కలుపుకోవడం అనేది నాకు తెలిసి అసలు చంద్రబాబు గారితోనే మొదలైంది. అంటే అజాగ్రత్త తీసుకోవటం. కాబట్టి ఆయనకి ఎవరు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కులాలకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ విభజించబడిన రాష్ట్రంలో మంత్రుల సంఖ్య తగ్గింది. కంబైన్డ్ స్టేట్ అయితే ఎక్కువ ఉంటాయి. రేపు బహుశా ఇక్కడ కూడా ఎమ్మెల్యే సీట్లు పెరిగినాక ఇంకొక 7-8 మంది మంత్రులు చేర్చుకోవచ్చు. అప్పుడు ఎవరైనా రాని కాస్టులు ఉంటే వాళ్ళని కూడా చేసుకోవచ్చు భవిష్యత్తులో. కానీ ఇప్పుడున్న లిమిటెడ్ దీనిలో ఇంతవరకు చేశారు. అయితే దీనిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నంత జాగ్రత్త మేము జోక్కోడు అనుకుంటుంటాం. ఆయన కారులో కూర్చునేటప్పుడు కూడా మిగిలిన ఏ కాస్టులు కూర్చున్నారు అని చూస్తారు ఒకప్పుడు అనుకునేవాళ్ళం. అందుకని ఆయనకి అంత జాగ్రత్తగా ఇప్పుడు రేపు అసెంబ్లీ సీట్లు పెరిగినాక మంత్రి పదవులు పెరిగినాక గ్యారంటీగా వాళ్ళందరికీ వస్తారు. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ముస్లింస్, మైనార్టీస్, ఎస్టీలు మన ఆంధ్రప్రదేశ్ లో లేరనా? ఇప్పుడు లేరనా? అంటే 175 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు లేరనా? 225 పెరిగితే వస్తాయని అంటున్నారు. 175 కాన్స్టిట్యూన్సీలో ముస్లిం, మైనార్టీలు, ఎస్టీలు లేరనా? ఆ కూర్పులో
సాధ్యం కాలేదు. అంటే నేను జలీల్ ఖాన్ కానివ్వండి, చాంద్ పాషా వీళ్ళందరూ కూడా మాట్లాడారు, ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, దీని గురించి ముఖ్యమంత్రి గారు క్లారిటీ కూడా ఇవ్వలేదని వాళ్ళు కొంత బాధ. దురదృష్టం ఏంటంటే టీడీపీ నుంచి ఒక ముస్లిం కూడా గెలవకపోవడం కూడా ఒక దురదృష్టం. తీసుకున్నారు కదా సార్ మీరు, ఆదినారాయణ రెడ్డి గారికి ఇచ్చి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చి ఏమి ఇక్కడ సరే ఏదేమైనా చాంద్ భాషకి ఇచ్చుండాలి. ఓకే, ఏదేమైనా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ విషయంలో, ఈ జాగ్రత్త విషయంలో చంద్రబాబు నాయుడు గారు నన్ టు సెకండ్ ఉన్నాను. రైట్. రామయ్య గారు, తీవ్రమైన విమర్శ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా మంత్రులుగా ఎట్లా చేస్తారు, దీనికి ఏ రకంగా సమర్థించుకోగలుగుతుంది తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు, గవర్నర్ వ్యవస్థ గురించి ప్రశ్నించారు, సరే కేసీఆర్ గారి మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. మరి వాడు అదే పని మీరు చేస్తే మిమ్మల్ని కూడా అడుగుతారు. తప్పకుండా అండి. ఇప్పుడు ఆ రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము దాన్ని తప్పు మట్టిన మాట వాస్తవం, మేము తప్పు పట్టలేదు, అప్పుడు ఓకేను. దానికి తరిగిన తర్వాత అది రాజ్యాంగంగా కూడా ప్రశ్నించబడటం జరిగింది. రాజ్యాంగాన్ని భిన్నంగా వ్యవహరించారు అని కూడా ప్రశ్నించడం జరిగింది. గవర్నర్ గారు కూడా 10 దఫాలు దాని మీద చర్చించడం జరిగింది. ఇదంతా కూడా జరిగిన తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ గారిని తొలగించడం జరగలేదు. ఓకే, తొలగించడం జరగలేదంటే ఏమవుతుంది మనకు? సో మంచి అది ఇక్కడ ప్రెసిడెంట్స్ ఉంటాయండి, ప్రెసిడెంట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రాక్టీసెస్ కూడా ప్రెసిడెంట్స్ గా తీసుకోవచ్చా? నేను అది అట్లా కాదు, బ్యాడ్ ప్రాక్టీస్ అంటే ప్రెసిడెంట్స్ కూడా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఇమ్మీడియట్ గా తొలగించి 3 ఏళ్ళైంది ఆయన మినిస్టర్ గా కంటిన్యూ అవుతున్నారు. చిన్న డౌట్, ఇంతకు ముందే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండేది, కానీ గవర్నర్ గారు ఇదే పాయింట్ మీద అభ్యంతరం వ్యక్తం చేసినందుకు ఆలస్యం అవుతోందని అందరూ విన్నమాట. కానీ గవర్నర్ గారు ఇవాళ ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? ఏమై ఉంటుందంటారు? మేము తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా చేయకుండా ఉండవలసిందని గవర్నర్ గారిని కోరిన మాట కూడా నిజమేది. 3 years క్రితం ఇది 2014లో ఇది జరిగినప్పుడు. కానీ ఈ రోజు కూడా దాని మీద ఒక స్పష్టమైన ఆన్సర్ రాలేదు, అక్కడ స్పష్టమైన తీర్పు రాలేదు. కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ కూడా దాని గురించి మాట్లాడటం జరగలేదు. ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు నువ్వు గొప్ప చెట్టు ముందా విత్తు ముందా అనే సామెత ఈ రోజున మన భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఉన్నది. ఇది ఒక సందర్భంగా పర్యటనలో కామెంట్ చేశారు, కానీ చట్టం రూపొందించడానికి మాత్రం ఆయన చొరవ తీసుకోలేదు. పార్టీ మారగానే ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే రద్దయ్యేటట్టు ఒక చట్టం తీసుకురావాలని వారే వ్యాఖ్యానించారు తెలంగాణలో. ఒకటి లీగల్ గా, టెక్నికల్ గా అది కరెక్ట్, దీనిలో అనుమానం లేదు. అది కాకపోయినట్టయితే అన్ని తెలిసిన గవర్నర్ గారు ఎందుకు చేస్తారు? కాబట్టి ఒక్క నిమిషం, ఒకవేళ ఇది రాజ్యాంగ ఉల్లంఘన లేకపోతే చట్ట విరుద్ధం అయితే కోర్టులో ఆల్రెడీ ఈ కేసు కోర్టులో ఉంది కదా, ఇంకొక సప్లిమెంటరీ వేసుకుని కోర్టులో ఇట్లా వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకూడదు అని ఒక డైరెక్షన్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ప్రెసిడెంట్ అక్కడ 3 years నుంచి జరగలేదు కనుక మనం చేయటంలో తప్పు లేదన్న లైన్ లో తీసుకోవడం జరిగింది. అంతే. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తొలగించిన తర్వాత మేము మంత్రి పదవి ఇచ్చినట్టయితే మనకు తప్పు అవుతుంది. తొలగించలేదు కనుక కోర్టులో ఉన్నా కూడా దానికి తక్షణ న్యాయం జరగలేదు కనుక, ఒక రూల్ మనకు రాలేదు కనుక తప్పకుండా జరిగింది కరెక్ట్ అని మనం పరిగణ తీసుకోవాలి. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులు రావండి. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, సమర్థించుకోవటానికి కూడా అసలు బాధపడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని సమర్థించాలంటే రామయ్య గారికి మాట్లాడవు, రఘునాథ్ బాబు గారు పక్క పార్టీ అంటే వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్ పార్టీ కాబట్టి ఆయన కూడా మాట్లాడవు. ఎందుకంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. ఓ పక్కన తిట్టి కేసీఆర్ గారిని, ఓ పక్క గవర్నర్ గారిని తిట్టి ఎన్ని మాట్లాడినారో అన్ని మాట్లాడినారు. ఆ మాట్లాడిన తర్వాత ఈయన కూడా ఈ విధంగా అంటే మన రాష్ట్ర ప్రజలు తిట్టరా? నేను జరిగిన అదే గవర్నర్ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయింది. గవర్నర్ వ్యవస్థ దానికి వేస్ట్. ఆయన వచ్చేసి గవర్నర్ గారు వచ్చేసి ఎక్కడో అంటే పెద్ద మాట మాట్లాడొస్తే
నిజంగా ఒక విధంగా చెప్పాలంటే లేదండి రాజ్యాంగ పదవులు మీరు రాజ్యాంగ పదవులు మీరు ఒకటే చెప్తా ఉన్నాను మాట్లాడేస్తారు. అరే గవర్నర్ వ్యవస్థ ఏం సార్ మనం ప్రశ్నించాం, మన ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, మన ముఖ్యమంత్రి ప్రశ్నించాడండి ఆ రోజున హైదరాబాద్ నడిబొడ్డు వెళ్ళి పేద మీటింగ్ చెప్పాడు, ప్రశ్నించాడు అక్కడ గవర్నర్ వ్యవస్థని. తప్పు చేసి సమర్థించుకోవడానికి ఇంత తండాలు పడతా ఉంటే విషయం ఒక్కటి, మేము తిట్లా చంద్రబాబు నాయుడు గారు, మేము తిట్టట్లా, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్లు తిడతా ఉన్నారు నిన్న. రైట్, అదే మాట్లాడతాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సొంత పార్టీలో అసంతృప్తి గళాలు చల్లారుతాయా, ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మరింత ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుందా? బ్రేక్ తర్వాత చెప్తాం. స్టేట్